వానాకాలంలో భారీ వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పేదలకు 3 నెలల ముందే రేషన్ అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టుకు అవసరమైన సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం సూచనల మేరకు జూన్ 1 నుంచి 30లోగా 3 నెలల రేషన్ పంపిణీ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సూచించారు. ప్రతి నెల ఇచ్చినట్లుగానే ఆహార భద్రతా కార్డులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఒకేసారి 3 నెలల బియ్యాన్ని అందిస్తామన్నారు. అంత్యోదయ ఆహార భద్రతా కార్డులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డులకు కిలో పంచదార 13 రూపాయల 50 పైసల చొప్పున, గోధుమలు కిలో 7 రూపాయల చొప్పున జీహెచ్ఎంసీలో 5 కేజీలు, కార్పొరేషన్లలో 2 కేజీలు పంపిణీ చేస్తామన్నారు. రేషన్ పంపిణీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో అధికారులు ప్రచారం చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.